వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. నటుడు సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్. ఈ చిత్రం వచ్చే ఏడాది విడుదల కానుంది. అయితే ఇది మన దేశంలో ప్రకంపనలు సృష్టించిందో లేదో కానీ జిత్తుల మారి చైనా వెన్నులో మాత్రం వణుకు పుట్టిస్తోంది. చైనా ప్రభుత్వంలో ఆందోళనలు ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. దీనిని తట్టుకోలేక ఈ సినిమాపై చైనా ప్రభుత్వం తన అధికారిక మీడియా గ్లోబల్ టైమ్స్ మాధ్యమంగా అక్కసు కూడా వెలగక్కింది. నిజానికి ఈ చిత్రం ఏప్రిల్ 2026లో విడుదల కానుంది. ఇప్పటికీ ఈ నెల 27న ఈ సినిమా ట్రైలర్ విడుదలైంది. ఖచ్చితంగా ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెంటనే ట్రైలర్ చూసేయండి, సూపర్ ఉంటుంది. సోషల్ మీడియాలో కూడా ఈ ట్రైలర్ వైరల్ అవుతుంది. దీనిపై చైనా స్పందిస్తూ ఈ చిత్రంలో జూన్ 2020 నాటి సంఘటనలు వాస్తవాలకు అనుగుణంగా లేవని, బాలీవుడ్ సినిమాలు ఎక్కువగా వినోదం, భావోద్వేగ అంశాలతో నిండి ఉంటాయని పేర్కొంది. కానీ సినిమా నిడివి బాగా ఉండడం ద్వారా చరిత్రను మార్చలేరని, అలాగే తమ భూభాగాన్ని రక్షించుకోవాలన్న సంకల్పం నుంచి తమ సైనికులను పక్కకు తేలేరని కూడా వ్యాఖ్యానించింది. సినిమా ట్రైలర్లో సల్మాన్ ఖాన్ డైలాగులు, లాఠీ దెబ్బలు, పోరాట సన్నివేశాలు కనిపిస్తాయని పేర్కొంటూ ఈ ట్రైలర్ ని గేమ్ ఆఫ్ థ్రోన్ వంటి చిత్రాలతో పోల్చింది. చరిత్ర బలహీనంగా ఉన్నప్పుడు బాలీవుడ్ సహాయం చేయడానికి ముందుకు వస్తుందని అంటూ చైనీయులు కూడా అపహాస్యం చేశారు. బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ వాస్తవ సంఘటనల ఆధారంగా తీసిన సినిమా కాదని, కేవలం భారతీయుల్లో జాతీయవాదాన్ని రెచ్చగొట్టడానికి రూపొందించిన నేషనలిస్టిక్ మెలోడ్రామా అని చైనా పేర్కొంది. అంతేకాకుండా 2020 గాల్వాన్ ఘర్షణలో భారత సైనికులే చొరబాటుకు పాల్పడ్డారని బుకాయిస్తూ సినిమాలో తమ సైన్యాన్ని విలన్లుగా చూపించడం సరికాదని చైనా వాదిస్తోంది. అలాగే అంతర్జాతీయ వేదికలపై చైనా సైనికుల మరణాల సంఖ్య గురించి భారత్ అబద్ధాలు ప్రచారం చేస్తుందని గ్లోబల్ టైమ్స్ ఆరోపించింది. 2020లో జరిగిన గాల్వాన్ ఘర్షణలో 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన విషయం విదితమే. అయితే చైనా మాత్రం తన వైపు జరిగిన భారీ ప్రాణ నష్టాన్ని దాచిపెట్టి కేవలం 4 సైనికులు మాత్రమే మరణించారని ప్రపంచాన్ని నమ్మించే ప్రయత్నం చేసింది. కానీ అంతర్జాతీయ నివేదికలు చైనా వైపు భారీగా సైనికులు హతమయ్యారని స్పష్టం చేశాయి. అయితే ఈ సంఘటనల ఆధారంగానే చిత్రం రాబోతోంది. ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ గాల్వాన్ పోరాటంలో అసువులు బాసిన తెలంగాణ ముద్దుబిడ్డ కల్నల్ సంతోష్ బాబు పాత్రలో కనిపిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్ చూడని వాళ్ళు వెంటనే చూసేయండి. ట్రైలర్ చూసాక మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి నిజమైన జాతీయవాద భావ సినిమాలను ఖచ్చితంగా ప్రమోట్ చేస్తూ వాటిని చూసి ఆర్థికంగా సస్టైన్ చేసే బాధ్యత మనందరి మీద ఉంది. అవునంటారా కాదంటారా? మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే. సో సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. మీ సబ్స్క్రిప్షన్సే ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి. అలాగే ప్రతి వీడియో లైక్ చేస్తూ షేర్ చేస్తూ ఉండండి. ఆర్థికంగా ఈరోజు ఆర్ వాయిస్కి మీ అందరి అవసరం చాలా చాలా అవసరం. ఆర్థికంగా ఆర్ వాయిస్ సస్టైన్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అని అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.